మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిషి ఇక వైజయంతితో కాచితో చెప్తూ ఉంటుంది, మామయ్యకి కొంచెం కొంచెంగా కౌశికి వదిన మీద ద్వేషం కోపం పెరిగేలా చేద్దాం, అప్పుడు కంపెనీని మన సొంతం చేసుకోవడం చాలా సులభం అయిపోతుంది అని నిషి చెప్తూ ఉంటే, అవునమ్మి ఆ ఎమ్మికి కొడుకు పుడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని వైజయంతి చెప్తుంది. అవును, ఇప్పుడు ఎవరికి డౌట్ రాకుండా మనం ఎలా కడుపు పోగొడతాం అని ఇక కాచి అడుగుతూ ఉంటే నిషి ఒక ప్లాన్ చెప్తుంది. సూపర్ అమ్మి, వెంటనే అమలు చేద్దాం పదా అని వైజయంతి చెప్తుంది. ఇక కేదార్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ ఊర్లో వాళ్ళకి దెయ్యం లేదు ఏమీ లేదని ఎంత చెప్తున్నా కూడా ఎందుకు చేడి అసలు వాళ్ళు వినడం లేదు అని కేడి ఇక కంగారు పడుతూ ఉంటాడు. చావును చూసిన వాళ్ళకి ఆ మాత్రం భయం ఉంటుంది కదా అని జేడీ చెప్తుంది. అందుకే నేను ఊరి వాళ్ళతో మాట్లాడుతాను అంటే మీరే నన్ను సీనియారిటీ పెట్టి తొక్కేశారు అని మేఘన వెనుక సీట్లో కూర్చొని చెప్తూ ఉంటుంది. నిన్ను కనుక మాట్లాడనిచ్చుంటే పిచ్చిదానివని అందరూ డిసైడ్ అయిపోయి ఉండేవారు అని జేడీ చెప్తుంది. చూడు కేడి నన్ను ఎలా అంటుందో అని మేఘన అంటుంది. ఇక కేడి ప్రేమగా దాత్రి వైపు చూస్తాడు. చూడంట చూడు అని దాత్రి అంటుంది. నిన్ను చూడమనింది ప్రేమగా కాదు కోపంగా అని మేఘన కోప్పడుతుంది. ఏమో ప్రేమే ఉందేమో అని రమ్య చెప్తుంది. అయినా ఇక కేడీ జేడీ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. చూసించాలి కానీ ముందు రోడ్డు చూడు అని మేఘన అంటుంది. ఇక కేడీ రోడ్డు వైపు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ వెళ్ళగానే డాడీకి చెప్పి నేను కేదార్ మాత్రమే ఒక టీంలో ఉండేలా చేస్తాను, అప్పుడు కేదార్ నన్ను చూస్తూ చూస్తూ నా ప్రేమలో పడిపోయి పెళ్లి చేసేసుకుంటాడు అని మేఘన అయితే అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే కొంతమంది ఇక రోడ్డుకు అడ్డంగా హోలీ ఆడుతూ ఉంటారు. కేడి సడన్ బ్రేక్ వేస్తాడు. ఏంటి ఈ సమయంలో వీళ్ళు హోలీ ఆడుతున్నారు అని కేడి అనుకుంటూ ఉంటారు. అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని కిరణ్ చెప్తాడు. కేదార్ ఎవరినైనా పిలిచి అడుగు అని జేడీ అంటుంది. అన్న ఇలా రండన్నా, ఏంటన్నా ఈ టైంలో హోలీ ఎందుకు అని కేడీ అడుగుతూ ఉంటాడు. పక్కూరి వాళ్ళ మీద మా ఊరి వాళ్ళు మొట్టమొదటిసారి కబడ్డీ పోటీల్లో గెలిచారన్నా, అందుకే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఇక అతను చెప్తూ ఉంటాడు. అవునా, ఇది రాత్రి సంగతి అని కేడీ చెప్తాడు. అయితే మనం చేసేదేమీ లేదు, వీళ్ళు ఇప్పుడప్పుడే కదిలేలా లేరు కాబట్టి మెల్లమెల్లగా హార్న్ కొట్టుకుంటూ వీళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోదాం కేడీ అని జేడీ చెప్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళతో కలిసి మనం సెలబ్రేషన్ చేసుకోవటం లేదా అని మేఘన అడుగుతూ ఉంటుంది. మనం కేసు సాల్వ్ చేయడానికి వచ్చాము, సెలబ్రేషన్స్ కోసం కాదు అని జేడీ చెప్తుంది. మేఘన అయితే ఇక ఏమీ చెప్పకుండా కార్ దిగి వాళ్ళతో హోలీ ఆడుతూ ఉంటుంది. మేఘన అని ఎంత పిలుస్తున్నా పట్టించుకోదు, హోలీ ఆడుకుంటూ ఉంటుంది. మేఘన రా అని జేడీ కేడీ వాళ్ళ మధ్యలోకి వచ్చి నిల్చుంటారు. అప్పుడే మేఘన ఇక హోలీ ఆడుతూ రంగులు తీసుకొని కేదార్కి పూస్తుంది. ఇక జేడీ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. మేఘన ఇక ఆగకుండా కేదార్ చేతులు పట్టుకొని కేదార్ చుట్టూ తిరుగుతూ ఇక డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రికి అయితే ఇంకా కోపం వస్తుంది. మేఘన ఆగు, అసలు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, ఇలా మనం మధ్యలో సెలబ్రేషన్స్ చేసుకోకూడదు, ఇదంతా మీనన్ ప్లాన్ కూడా అయ్యుండొచ్చు, కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, రా వెళ్దాం అని జేడీ చెప్తున్నా కూడా ఇక మేఘన అయితే వినిపించుకోదు. నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి, కేడీ నేను ఇద్దరం ఇక్కడే హోలీ సెలబ్రేషన్స్ చేసుకొని వస్తాం అని అంటుంది. అయ్యో నాకేం తెలీదు అని కేడీ అయితే కంగారు పడుతూ దాత్రి వైపే చూస్తూ ఉంటాడు. రా వెళ్దాం అని దాత్రి పిలుస్తుంటే, ఎప్పుడు సీనియర్ అని నువ్వు చెప్పిన మాటే వింటూ ఉండాలా, ఈసారికి అలా కుదరదు, హోలీ సెలబ్రేషన్స్ చేసుకొని వెళ్దాం అని మేఘన పట్టుబడుతుంది. కుదరదని చెప్తున్నాను కదా అని జేడీ కోపడుతుంది. మేఘన ఇక ఏమి చేయలేక ప్లీజ్ 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 కేవలం 10 నిమిషాలు మాత్రమే హోలీ సెలబ్రేషన్స్ చేసుకొని వెళ్దాం ప్లీజ్ అని బతిమలాడుకుంటుంది. సరే కేవలం 10 నిమిషాలు మాత్రమే, తర్వాత 1 మినిట్ కూడా సమయం ఇవ్వను అని జేడీ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అని మేఘన వెంటనే పక్కకు వెళ్తుంది. రంగులు తీసుకొచ్చి జేడీకి ఇక పూసేస్తుంది. జేడీ అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. జేడీ తేరుకునే లోపే మళ్ళీ రంగులన్నీ కూడా జేడీ షర్టుపై కూడా కుడుతుంది. ఇక జేడీ కోపంగా చూస్తూ ఉంటుంది. రండి రండి డాన్స్ చేద్దాం అని మేఘన కేడీని జేడీని పిలుస్తుంది. ఇక కేడీ రంగులు తీసుకొని మేఘనకు పూస్తాడు. జేడీ అయితే కోపంగా కేడీ వైపే చూస్తూ ఉంటుంది. ప్లీజ్ 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 అని కేడీ బతిమలాడతాడు. రండి డాన్స్ చేయండి అని మేఘన వాళ్ళ చేత డాన్స్ చేపిస్తుంది. మేఘనతో కలిసి ఇక జేడీ కేడీ కిరణ్ రమ్య అందరూ కూడా సంతోషపడుతూ డాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ మనుషులు కత్తులు పట్టుకొని మేఘన్ను చంపడానికి ముందుగా మేఘనపై కత్తితో దాడి చేస్తారు. అయితే ధాత్రి అది చూసి రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక వెంటనే కేడీ అక్కడికి వస్తాడు. ఆ రౌడీని బాగా కొడుతూ ఉంటాడు. ఇక
కేడి జేడి ఇద్దరు కూడా మేఘనపై దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని బాగా కొడుతూ ఉంటారు. అయితే ధాత్రి అయితే వాళ్ళని బాగా కొడుతూ వాళ్ళ చేతిలో ఉన్న కత్తిని అడ్డుపట్టుకొని కింద పడేలా చేస్తూ ఉంటుంది. మేఘన ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక జేడీకేడి ఇద్దరు కూడా రౌడీల్ని బాగా కొడుతూ ఉంటే జేడీకేడి కొట్టే దెబ్బలకి తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఏంటి ఎవరు వీళ్ళంతా అని మేఘన కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, నువ్వు చేసిన పిచ్చి పనికి ఇది రిటర్న్ గిఫ్ట్, అందుకే నేను చెప్తున్నాను వెళ్దామని. కానీ నువ్వు చేసిన పిచ్చి పనికి ఈరోజు మనమంతా ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళం అని ఇక జేడీ చెప్తుంది. సారీ, ఇంతమందిలో ఇలా అటాక్ జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని ఇక మేఘన సారీ చెప్తుంది. ఇట్స్ ఓకే జేడీ, ఇప్పుడు ఎవరికి ఏం కాలేదు కదా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాత్రికి మిషన్ గురించి ప్రిపేర్ అవుదాం అని కేడి అంటాడు. అందరూ కూడా ఇక బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీనన్కి ఫోన్ చేస్తారు. జేడీ కేడి తప్పించుకున్నారు అని రౌడీలు చెప్తూ ఉంటే, నీ ఆయుష్ చాలా బలంగా ఉంది జేడీ, అందుకే ఇన్నిసార్లు తప్పించుకుంటున్నావు, కానీ ఈరోజు రాత్రికే నీ చావుకి ముహూర్తం పెట్టాను అని మీనన్ అనుకుంటాడు. ఇక జేడీ గదిలో ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇక ఇదే సరైన సమయం అనుకొని జేడీ లేని సమయం చూసి గదిలోకి వెళ్తాడు. జేడీ రివాల్వర్లో ఉన్న బుల్లెట్లన్నీ తీసేస్తాడు. చూడు జేడీ, మీరు ఈరోజు రాత్రికి బుల్లెట్లు లేని రివాల్వర్ తీసుకొని నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను. రేపు ఉదయం ఈ ఊరు లేచేది నీ చావు వార్తతోనే. మీరందరూ వేటకి వచ్చి ఈ పులి చేతిలో చావబోతున్నారు అని మీనన్ అనుకుంటాడు. రివాల్వర్లోని బుల్లెట్లను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక కౌశికి అయితే ఆఫీస్కి సంబంధించి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. నిషిక వైజయంతి కాచి గుమ్మం దగ్గర నిలబడి ఇక గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కార్ని ఎలా పెడతావు నిషి అని కాచి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వే ఈ కార్ని తీసుకెళ్ళి కౌశికి వదిన కాళ్ళ దగ్గర పెట్టేసి రావాలి, వెళ్ళు, ఏదో ఒకటి చేసి పెట్టేసాయి అని నిషి అంటుంది. ఇక కాచి భయపడుతూనే ఆ కార్ని చీర చాటున దాచిపెట్టుకొని, అక్క ఏం చేస్తున్నావు అని మాట కలుపుతూ ఉంటుంది. ఆఫీస్కి సంబంధించి వర్క్ చేస్తున్నాను, ఏమైనా డబ్బులు కావాలా చెప్పు కాచి అని అడుగుతూ ఉంటే, చాలాసేపటి నుంచి ఒక్కదానివే ఉంటే ఏమైనా కావాలేమో అని అడగదామని వచ్చానక్క అని కాచి అంటుంది. ఏం అవసరం లేదు అని కౌశికి చెప్తుంది. కావాలని ఇక కాచి అక్కడున్న పేపర్ని కిందకు తోసేస్తుంది. అయ్యో, పేపర్లు కింద పడిపోయాయి, నేను పెడతానక్క అని కౌశికి కాల్ దగ్గర కౌశికి చూడకుండా రిమోట్ కార్ని అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. నువ్వు చెప్పినట్టే పెట్టేశాను, కానీ ఇప్పుడు కౌశికి అక్క ఎలా లేస్తుంది అని కాచి అడుగుతూ ఉంటుంది. చూస్తూ ఉండు అని నిషి చెప్తుంది. అరే రే, ఏదో మాడిపోయిన వాసన వస్తుంది, నేను వెళ్ళి చూసి వస్తాను అని వైజయంతి చెప్తుంది. అయ్యో అత్తయ్య, ఇప్పుడు వెళ్ళాల్సింది మీరు కాదు, ఇప్పుడు కౌశికి వదిన ఎలా వెళ్తుందని మీరు అడిగారు కదా, ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేయడానికి వెళ్తుంది, అప్పుడు మనం ఈ రిమోట్ కార్ని ప్లే చేయాలి అని చెప్తుంది. ఓ ఇదా నీ ప్లాన్ అని కాచి వైజయంతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. అరే రే, పాలు పొంగిపోతున్నట్టున్నాయి అని కౌశికి అయితే లేచి స్టవ్ ఆపేదానికి వెళ్తుంది. అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. కానీ నిషి కౌశికి అక్క కాళ్ళ కిందకి ఆ రిమోట్ కారు వెళ్ళేటట్లు ప్లే చేయి, నొక్కు అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా ఆ కారుపై కాలు పెట్టే టయానికి అమ్మ కౌశికి అని సుధాకర్ పిలుస్తాడు. కౌశికి చూసుకోకుండా కాలు పెట్టకుండా వెనక్కి తిరుగుతుంది. ఏంటి బాబాయ్ అని అడుగుతూ ఉంటుంది. అమ్మో, ఈయన వచ్చేసారు, మనం దొరికిపోయామంటే మనల్ని బయటకు గెంటేస్తాడు, వదిలి అమ్మి అని వైజయంతి చెప్తుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదత్తయ్య అని నిషి వైజయంతి మాట వినదు. కార్ని ఇక రిమోట్తో ప్లే చేస్తూ నొక్కుతూ పంపిస్తూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఊరికే పిలిచాను, ఎంతవరకు వచ్చింది ఆఫీస్ పని అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. రండి బాబాయ్ చూపిస్తాను అని కౌశికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే నిషి సరిగ్గా కౌశికి కాలు కింద రిమోట్ కార్ ఉండేటట్టు చేస్తుంది. కౌశికి స్లిప్ అయ్యి అక్కడున్న సోఫాకి ఇక కడుపు చాలా బలంగా గుద్దుకుంటుంది. అమ్మ అని గట్టిగా అరుస్తుంది. అమ్మ కౌశికి ఏమైంది అని సుధాకర్ కౌశికిని పట్టుకొని అడుగుతూ ఉంటాడు. అయ్యో బాబాయ్, తట్టుకోలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది బాబాయ్, కడుపు అంతా చాలా నొప్పిగా ఉంది, చాలా బలంగా కూడా తగిలింది అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, మన ప్లాన్ సక్సెస్ అయింది అత్తయ్య అని నిషి చెప్తుంది. అవునమ్మి, ఇప్పుడు వెళ్దాం రండి అని అమ్మి కౌశికి ఏమైంది? అయ్యయ్యో, ఈ కీర్తి చూసుకోకుండా కారు ఎక్కడంటే అక్కడ పడేసిందే, నీకు ఎంత కష్టం వచ్చింది, ఎంత నొప్పిగా ఉందో ఏంటో అని వైజయంతి ఇక నటిస్తూ ఉంటుంది. నిషి తొందరగా
డాక్టర్ కాల్ చేసి రమ్మని చెప్పు అని ఇక సుధాకర్ కంగారు పడుతూ చెప్తూ ఉంటే వస్తున్నాడంట మామయ్య అని చెప్తూ ఉంటుంది నిషిక. నువ్వు రామ్మ రెస్ట్ తీసుకుందు అని సుధాకర్ ఇక గదిలోకి తీసుకువెళ్తూ ఉంటాడు కౌశికిని. అసలు అమ్మ గురించి ఎవరిని అడిగినా కూడా ఎవరు తెలియదనే చెప్తున్నారు. మహల్కి అమ్మకి ఉన్న సంబంధం ఏంటో అర్థం కావడం లేదు ధాత్రి అని కేదార్ చెప్తూ ఉంటే, చూడు కేదార్ నువ్వు అసలు టెన్షన్ పడకు. ఈ కేసు సాల్వ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన అందరి జనాలు తిరిగి వచ్చేస్తారు కదా, వాళ్ళల్లో ఎవరికో ఒక్కరికైనా అత్తయ్య గారి గురించి తెలుసుంటుంది. అలా కాకపోయినా గుమాస్తా గారికైనా కొంచెమైనా తెలుసుంటుంది. గుమాస్తా గారిని కూడా మనం వెతికి పట్టుకుందాం, తెలుసుకుందాం. కొంచెం నవ్వండి శ్రీవారు అని రాత్రి ఇక కేదార్కి చక్కెర గింతలు పెడుతూ నవ్విస్తూ ఉంటుంది. మరీ ఎక్కువగా నవ్వకండి, ముత్యాలు రాలిపోతాయి అని జేడీ చెప్తూ ఉంటే జేడీ అంటూ అప్పుడే మేఘన కంగారు పడుతూ గట్టిగా అరుస్తూ పరిగెడుతూ వస్తూ ఉంటుంది. జేడీ కేడీ అయితే షాకే చూస్తూ ఉంటారు మేఘన్ని.